బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవేళ నిజంగానే గనుక ఓట్ల చోరీ జరిగి ఉంటే ఆ 8 ఎంపీ సీట్లు కూడా గెలిచే వాళ్ళమని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓట్లను సవరించి ప్రభుత్వం రద్దు చేసి తిరిగి గెలిచే దమ్ముందా అంటూ టీపీసీసీ చీఫ్ కి సవాల్ విసిరారు బండి సంజయ్. తాను కరీంనగర్ నుంచి హిందూ ఓట్ బ్యాంక్ తో గెలిచానని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఓట్ బ్యాంక్ ను సంఘటితం చేస్తామని అన్నారు బండి సంజయ్. మాదేస్తుంది కదా, కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు, తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది, హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు, అన్నింటిలో మేము అధికారంలోకి వస్తాం కదా. పార్లమెంట్ లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తిడితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ వీక్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్లు వేసుకొని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు, అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోనే గన్మెన్లు వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కడిది, 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం, మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే, ఎందుకు పిటిషన్ ఇవ్వలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. దీనికంటే ముందు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలో గాని కర్ణాటకలో గాని ఓట్ల దొంగిలింపు జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోతాం ఎట్లా, 6 నెలల ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను మేము గెలుస్తాం ఎట్లా, ఆ మధ్య 6 నెలల్లో 1 కోటి ఓట్లు జమ అవుతాయి ఎట్లా? ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన బాధ్యత కాదా మిత్రులారా? నేను నిన్న ఆరోపణ చేస్తే మా అరుణక్క ఒక దిక్కు, మా తమ్ముడు అరవింద్ ఒక దిక్కు, ఈటెల రాజేందర్ ఒక దిక్కు మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు దౌర్భాగ్యం ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అధికార పార్టీ బీజేపీకి వత్తాసు పలుకుతున్నట్టు సందర్భం. ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది. 8 మంది ఎంపీలు భుజాలు తడుముకుంటా ఉన్నారు. ఇవాళ గెలిచిన తీరు పట్ల అనుమానాలు ఉన్నాయని మళ్ళీ చెప్తా ఉన్నాను. మా నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎంతో మందికి ఓట్లు నిజామాబాద్ పట్టణంలో ఉన్నాయి. వాళ్ళు మహారాష్ట్రలో ఓటేస్తారు, నిజామాబాద్ లో ఓటేస్తారు. ఒక పౌరుడికి 2 ఓట్లు ఉండొచ్చునా? ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు చెప్పాలి, చెప్పే పరిస్థితి లేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అనుమానాస్పదమైన ఎన్నిక 8 మంది ఎంపీలు అన్నమాట. మాదేస్తుంది కదా, కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు, తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది, హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు, అన్నింటిలో మేము అధికారంలోకి వస్తాం కదా. పార్లమెంట్ లో తక్కువ సీట్లు ఎందుకు వస్తాయి మాకు పోయినసారి కంటే? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము, ఏదో బండి సంజయ్ తిడితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ వీక్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్లు వేసుకొని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు, అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోనే గన్మెన్లు వేసుకొని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కడిది, 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం, మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది
నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే? ఎందుకు పిటిషన్ వేయలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది.